హాయ్ ఫ్రెండ్స్, లక్కీ పెయింటింగ్ వర్క్స్ అందరూ అడుగుతున్నారని కాల్ చేసి ఇలాగ అవుట్ సైడ్ ఎలివేషన్ కాకుండా అవుట్ సైడ్ మూడు పక్కల ప్రామర్లు వేసుకోమంటారని. ఇంకా మీకు ఖర్చు పెట్టగలిగితేనండి అవుట్ సైడ్ అంతా స్ట్రెచ్చర్ పెట్టుకోండి, చాలా అందంగా ఉంటాయి. స్ట్రెచ్చర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బిల్డింగ్ మూడు పక్కల స్ట్రెచ్చర్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి గాళ్ళు పగులు రానిది, మనకి గోడలు పాడవకుండా ఉంటాయి. ఈ విధంగా స్ట్రెచ్చర్ పెట్టుకుంటే మూడు పక్కల అలా వాల్ కేర్ కానీ వేసుకుంటే వాల్ కేర్ వల్ల కూడా పగులు వస్తాయి. కానీ స్ట్రెచ్చర్ అనేది మట్టికి పగులు రానివ్వదండి. మనం ఎన్నో లక్షలు పెట్టి అమౌంట్ బిల్డింగ్ కట్టిస్తూ ఉంటాం, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాల్ కేర్ స్మూత్నెస్ మాత్రమే, కానీ అవుట్ సైడ్ పగుళ్ళు మట్టుకి గాలి పగులు వస్తూ ఉంటాయి. ఆ గాలి పగులు ఇలాంటి స్ట్రెచ్చర్ పెట్టుకుంటూ ఉంటే మనం ఇలా డిజైన్స్ కూడా చేసుకుంటూ ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి. మనం సెక్యూరిటీ ఎక్కువ ఇచ్చినట్టు గోడలకి మనం ప్రామర్లో కొంతవరకు అయితే వేసుకోవచ్చండి. అంటే చాలామంది స్తోమత తగ్గట్టు చేపిస్తుంటారు చూడండి, సున్నమత వేయించుకోవద్దు, స్ట్రెచ్చర్లో పెట్టుకోండి. లేదు ఇంకా స్తోమత కొంచెం తక్కువగా ఉంటే ప్రామర్లు వేసుకోండి. అంతేగాని మీ విలువైన గోడలు, లక్ష పెట్టిన గోడలు ఎప్పుడు పాడు చేస్తున్నారో వేయకండి. ఎక్స్టీరియర్ ఎక్కువ సరే స్ట్రెచ్చర్స్ వాడండి. స్ట్రెచ్చర్ వల్ల మీకు ఎంతో ప్రయోజనం ఉంది. మీరు సున్నం వేసిన గోడకి పాడైపోతాయండి. మీరు సిమెంట్ ఎంత ఖర్చు పెట్టి చేపిస్తారో సిమెంట్ వర్క్ అనేది అంతకంటే దృఢంగా ఉంటుంది స్ట్రెచ్చర్ వర్క్. మీరు స్ట్రెచ్చర్ చేయించుకోండి, ఇలాగ డిజైన్ చేయించుకోండి, చాలా అందంగా ఉంటాయి గోడలు. స్ట్రెచ్చర్లో మనకి చాలా లాభాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, స్ట్రెచ్చర్ పెట్టించుకోండి. అవుట్ సైడ్ అంతా మూడు పక్కల ప్రామర్లు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు, కానీ స్తోమత లేని వాళ్ళు ప్రామర్లు వేయించుకోండి. పర్లేదు, మేము అంతా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మూడు పక్కల ఎలివేషన్ మూడు పక్కల స్ట్రెచ్చర్స్ పెట్టుకోండి. అవి చాలా బాగుంటాయండి పెట్టించుకోవడం వల్ల. మన లైఫ్ లాంగ్ స్ట్రెచ్చర్ అనేది ఊడదు గోడకి, ఎందుకంటే సిమెంట్తో సమానంగా ఉండిద్ది స్ట్రెచ్చర్ అనేది. స్ట్రెచ్చర్ల గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. చెప్తున్నా నేను, స్ట్రెచ్చర్లో డిజైన్స్ కూడా ఉన్నాయి. మనం నచ్చిన మోడల్స్ పెట్టుకోవచ్చు. ఇలా గుమ్మాల దగ్గర, సింహద్వారం దగ్గర డిజైన్లు పెట్టుకోవచ్చు అండి. ఇలా గుమ్మం దగ్గర మనం టైల్స్ బదులు ఇలా వేసుకోవచ్చు. టైల్స్ వేసుకుంటారు కానీ గుమ్మాల దగ్గర అట్రాక్షన్ కోసమే, తర్వాత అవి డల్ అయిపోతాయి. కానీ స్ట్రెచ్చర్ అనేది డల్ అవ్వదు. ఎన్నాళ్ళకైనా మనం కలర్ మార్చుకోవచ్చు, డిజైన్ చేసుకుంటామండి, కలర్ చేసుకుంటావచ్చు అండి, ఎంతో బాగుంటాయి. ఇలాగ స్ట్రెచ్చర్లో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఎలివేషన్కి వేసుకోవచ్చు, లేదా బిల్డింగ్ మూడు పక్కల వేసుకోవచ్చు, గుమ్మాల దగ్గర కూడా వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. స్ట్రెచ్చర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే స్ట్రెచ్చర్లో స్టోన్స్ ఉంటాయి, ఇసుక ఉండిద్ది, అలాగే ఎక్స్టీరియర్ ప్రైమర్, వాటర్ ప్రూఫ్ ప్రైమరు చాలా ఉంటాయండి దాంట్లోని. అందుకని సెక్యూరిటీ ఎక్కువ వేస్తుంది స్ట్రెచ్చర్ గురించి. అందుకని ఫ్రెండ్స్ అందరూ స్ట్రెచ్చర్ పెట్టుకోండి మూడు పక్కల బిల్డింగ్లకి ప్రైమర్తో పాటుకు.